హలో ఫ్రెండ్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందన వ్యాష్ అఫీషియల్. సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటాను. నేను కూడా బాగున్నాను. ఇంకా మా ఇంట్లో అయితే వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే అవుతున్నాయి అనమాట. ఈరోజు అంత హడావిడి కాకుండా ప్రతిసారి చాలా హడావిడిగా చక్కగా మంచిగా రెడీ అలా చేసుకుంటాం. బట్ ఈసారి చాలా సింపుల్గా చేసుకుంటున్నాం. ఎందుకంటే పెద్దగా టైం లేదు. ఇంకోటి ఏంటంటే అన్నీ పర్ఫెక్ట్గా చేయాలి, ఇంకా నేనే వంటలు చేసుకోవాలి కాబట్టి సో అన్నీ కూడా ఇలా అయితే కొంచెం ప్రశాంతంగా మళ్ళీ పూజ ఒక్కటి ప్రశాంతంగా చేసుకుంటే సరిపోతుంది అని అనిపించింది అనమాట. సో అందుకోసం సరేలే, ఎలా అయితే ఏముంది, ప్రసాదం చేసేసి దేవుడికి పూజ చేసుకున్నామా అయిపోయిందా అనేసి అనుకుని ఇంకా అలా అయితే చేస్తున్నాం అనమాట. ఈసారి పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు, ఎందుకంటే దక్ష ఒక 2 days తింటే మళ్ళీ ఒక 15 days తినడం అనమాట. అట్లీస్ట్ వాటర్ కూడా తాగడు. ఎంత ప్రాబ్లం అయిపోతుందంటే అంత ప్రాబ్లం అయిపోతుంది. ఇదే టెన్షన్ అవుతుంది. అందులో ఈరోజు మార్నింగ్ నుండి ఏడుస్తూనే ఉన్నాడు, కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు కూడా తెలియట్లేదు. పోనీ స్టమక్ పెయిన్ ఉన్నా అంటే స్టమక్ పెయిన్ కూడా కాదు. ఇంకా వాళ్ళ డాడీకి ఎక్కువ అలవాటు అయిపోయాడు కాబట్టి డాడీ అంటాడు. వాళ్ళ డాడీ హాస్పిటల్కి వెళ్ళినాక ఒక 1 hour కూడా అట్లాగే ఏడుస్తాడు. ఇంకా ఇదే అవుతుంది అనమాట. ఏం చేయను, నేను బయటికి వెళ్ళినా కూడా నాకు అదే టెన్షన్ ఉంటుంది. అరే వీడు తిన్నాడో లేదో అని. అలా కాకుండా పిల్లలందరూ వీటిలాగే ఉంటారు. అంటే కొన్ని రోజులు తినేసి ఇంకొన్ని రోజులు తినకుండా ఉంటారా, లేకపోతే కంటిన్యూగా ఏదో ఒకటి తింటుంటారా. ఒక్కసారి ఎవరైతే చిన్న బేబీస్ ఉన్నారో కొంచెం ప్లీజ్ కమెంట్ చేయరా. ఎందుకంటే చాలా టెన్షన్ అయిపోతుంది. పీడియాట్రిషియన్కి చూపిస్తేనేమో వాళ్ళకి ఏదో ఒకటి పెడుతూనే ఉండాలి అంటారు. వీడు ఏంటంటే అట్లీస్ట్ కనీసం వాటర్ అయినా తాగడు, ఒక జ్యూస్ మాత్రమే తాగుతాడు. ఆ జ్యూస్ కూడా కంటిన్యూస్గా అంటే కనీసం 1 hour గ్యాప్ ఇచ్చి అట్లా కూడా తాగడు. మార్నింగ్ ఎప్పుడో తాగితే మళ్ళీ నైట్ ఎప్పుడో తాగుతాడు. పాలు తాగడు, ఏం తాగడు. అసలుకి గాలితో బతుకుతున్నాడు అనమాట. ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది నాకైతే. నైట్ కూడా అసలుకి ఫుల్ ఏడుపు, ఇంకా కంటిన్యూస్గా ఎడుతుంటే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి అయితే వచ్చాను అనమాట. సో డాక్టర్ అన్నాడు కొంచెం నట్టలో ఉంటాయి కదా ఈ స్టేజ్లో, సో నట్టల మంది అయితే వేద్దాము, ఇన్ కేస్ వస్తే మళ్ళీ రిపీట్ చేద్దాం మెడిసిన్, లేకపోతే అక్కర్లేదు అనేసి అన్నాడు అనమాట. సో ఇప్పుడు నైట్ అయితే ఆ మెడిసిన్ అయితే వేసి పడుకోబెట్టాను. ఇంకా చూడాలి మరి ఎలా ఉంటుందో ఏంటో సిచ్యువేషన్. సో ఫైనల్గా వినాయకుడిని అయితే నేను నా హ్యాండ్తో చేసిన వినాయకుడు అండ్ ఒక 5 రకాల ప్రసాదం చేసేసి నాకు తోచినట్టుగా నేను మనస్ఫూర్తిగా అంటే స్వచ్ఛమైన మనసుతోనైతే నేను ఎప్పుడైనా చేస్తాను అనమాట. అఫ్కోర్స్ నాకైతే చిన్న చిన్న మిస్టేక్స్ అవుతుంటాయి, ఎందుకంటే ఒకేసారి 4-5 పనులు చేస్తుంటాను కాబట్టి. బట్ పర్లేదు, దేవుడికి నేను ఎంత ఇష్టంగా ఎంత మనస్ఫూర్తిగా చేస్తున్నానో అదే ఇంపార్టెంట్ అనేసి నేను ట్రస్ట్ చేస్తాను అనమాట. సో ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేస్తాను. యాక్చువల్గా ఇంత చేసినా కూడా పూలు పెట్టడం అయితే మర్చిపోయాను అనమాట. పూలు పెట్టి ఈ టెన్షన్లో అన్నీ చేసినా కానీ దేవుడికి మొక్కడం కూడా మర్చిపోయాను. అట్లుంటుంది అనమాట మనతోని. దేనికంటే ఇంకా వీడు ఏడుస్తూనే ఉన్నాడు. సో దానివల్ల అసలు కనీసం దేవుని కూడా మొక్కలేదు. ఆల్రెడీ మొన్న మమ్మీ అయితే మేము తిరుపతి వెళ్దాం అనేసి అనుకున్నాం, బట్ వెళ్ళలేదు. ఇంకా దాని గురించి ఏమో అని దేవుడికి ముడుపు కూడా కట్టింది. అయితే కట్టినాక ఒక 2 days అయితే తిన్నాడు అనమాట. మళ్ళీ దాని తర్వాత ఇంకా అసలు ఏం తినలేడు. అండ్ ఈరోజు ఈవినింగ్ అయితే ఇక్కడ మా దగ్గర కింద అయితే పూజ అవుతుంటుంది. సో అక్కడికి కూడా పిలిచారు, ఒకసారి అయితే దిగి చూస్తాను. బట్ ఇంకా లేట్ అయితే కనుక మళ్ళీ పైకి ఎక్కేద్దాం అనేసి అనుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా అయితే నేనైతే పూజ అయితే చేసుకున్నాను అనమాట. సో మీరు ఎంతమంది ఎన్ని రకాల వినాయకుళ్ళు పెట్టారు, అంటే మట్టి వినాయకుడు పెట్టారా లేకపోతే కలర్ఫుల్ వినాయకుడు పెట్టారా నాకు ఒకసారి కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. ఎందుకంటే అఫ్కోర్స్ మీకు కొందరికి ఈ వీడియో యూజ్ అవ్వకపోయినా మీరు కొంచెం ఎట్లాగో వీడియోస్ చూస్తున్నారు కదా, వీడియోస్ చూడడం వల్ల నాకు అనేది కొంచెం బూస్టప్ అయితే వస్తుంది. బూస్టప్ పక్కన పెట్టేస్తే మీరు ఎంత లైక్ చేస్తే అంత లైక్స్ వల్ల నా వీడియో అనేది వైరల్ అవుతుంది అనమాట, సేమ్ ప్రమోషన్ లాగా. సో అదనమాట మ్యాటర్. సో ఇంకా మేమైతే పూజ చేసేసుకున్నాము. ఇంకా విమాజ్ కూడా మేము రెగ్యులర్గా ఇంట్లో వేసుకునే టీషర్ట్స్ కుర్తాస్ అట్లా వేసుకుని అలాంటివి కొత్త వేసుకుని అంత మంచిగా లేము కాబట్టి సో తను అట్లీస్ట్ కెమెరా ముందుకు కూడా రావడానికి అయితే ఇష్టపడట్లేదు అనమాట. సో ఫైనల్లీ తను ఇష్టపడకపోయినా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. 5 types ఆఫ్ ప్రసాదము ఇంకా చక్కగా వినాయకుడిని నేను రెడీ చేసుకున్నాను నా చేతులతో. అది నాకు మెయిన్ చాలా ఇంపార్టెంట్, అది మెయిన్ ఎక్కువగా నాకు సంతృప్తినిస్తుంది అనమాట. సో అదనమాట మ్యాటర్. సో అందరికీ మంచి జరగాలి ఈ వినాయక చవితి నుండి, అందరూ బాగుండాలి అని నేను మనసారి అయితే కోరుకుంటున్నాను. సో మనము కొంచెం బుక్స్ అవన్నీ చిన్నప్పుడు అయితే పెట్టుకుని పూజ చేసుకునే వాళ్ళం కదా. సో అట్లాగే ఇంకా చిన్నగాడి బుక్స్ కూడా నేను పెట్టేసి అయితే పూజ చేస్తున్నాను అనమాట. అదనమాట. ఇంకా వినాయకుడు పండుగ అయితే ఈ విధంగా అయింది. ఇంకా 3 daysకో 5 daysకో ఈ 2 daysలో ఎలాగో అలా అయితే కదిలిచ్చేస్తాను అనమాట. సో దిస్ ఈస్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.